ఇది వేగే లోపుగా ఒక సింపుల్ చట్నీ చేసేసుకుందాం. అంటే దీంట్లోకి చట్నీ ఉన్నా పర్వాలేదు, లేకపోయినా పర్వాలేదు. ఒకటి ప్లెయిన్గా వేసాం కాబట్టి దాంట్లోకి చట్నీ బాగుంటుంది. చూడండి, కొద్దిగా కొబ్బరి ముక్కలు, ఒకటి పచ్చిమిర్చి, కొద్దిగా తగినంత ఉప్పు మిక్సీ జార్లో వేస్తున్నాను. పుట్నాలైనా వేసుకోవచ్చు, పుట్నాల పొడి అయినా వేసుకోవచ్చు. ఒక 2 స్పూన్లు వేసేసి ఒక్కసారి గ్రైండ్ చేసి కొద్దిగా పెరుగు కలుపుకోవాలి. దీంట్లో ఒక 2 స్పూన్లు పెరుగేసి ఒక్కసారి గ్రైండ్ చేసేసుకోవాలి. చూడండి, ఇలా అయిన తర్వాత కొబ్బరి పెరుగు చట్నీ. ఇది సింపుల్గా ఉంటుంది, దీనికి పోపు వేయకపోయినా పర్వాలేదు. ఇది మనం ఈ దోశలో తింటే బాగుంటుంది, పొంగలాల్లో తింటే బాగుంటుంది. మరి తప్పకుండా చేసి చూస్తారు కదా, రుచి చూడండి. ఇంకా మీరేమైనా దీంట్లో కొత్త వెరైటీగా చేస్తే కామెంట్లో పెట్టండి. తప్పనిసరిగా చేసి చూడండి. నా వీడియో మీకు నచ్చినట్లయితే లైక్ చేయండి, షేర్ చేయండి, సబ్స్క్రైబ్ చేయండి. సబ్స్క్రైబ్ చేసినట్లయితే నా వీడియోస్ అన్నీ వెంటనే మీకు వస్తాయి. మరి ఈ పెరుగు పొంగలాల్లోకి మనం సింపుల్గా ఒక చట్నీ చేసుకున్నాం కదా, అలా కాకుండా మన ఇంట్లో మీగడ ఉంటే మీగడతో నంచుకోవచ్చు. పెరుగు అయినా సరే, ఇంట్లో తయారు చేసిన వెన్న అయినా సరే, దేంతో తిన్నా కూడా రుచిగా ఉంటాయి. ఏమీ లేకుండా ఊరికే తిన్నా కూడా రుచిగానే ఉంటాయి.